Can you explain who Nimisha Priya is and why her case in the news now? Actually, Nimisha Priya by profession she is nurse. సో వీళ్ళు ఏం చేశారంటే 2015లో దే వెంట్ టు యెమెన్. 2015లో యెమెన్కి వెళ్ళిన తర్వాత 2017 వరకు అక్కడ వాళ్ళు యెమెన్లోనే ఉన్నారు. దే స్టార్టెడ్ లైక్ నర్సింగ్ హోమ్. అండ్ షీ స్టార్టెడ్ అనదర్ క్లినిక్ విత్ యెమనీస్ పర్సన్. ఈ క్లినిక్ లాంటి పర్మిషన్ ఇవ్వాలంటే యెమెన్ సిటిజన్ ఉండాలి ఖచ్చితంగా. సో యెమెన్ సిటిజన్తో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ దిస్ గై స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ హర్. సో ఈ నిమిషా ప్రియ పాస్పోర్ట్ కూడా తన దగ్గర పెట్టేసేసుకుని, పాస్పోర్ట్ లేకపోతే తను రాలేదు కదా ఇండియాకి. షీ వాస్ బీన్ ఎక్స్పోజ్డ్ టు మచ్ టార్చర్ బై దిస్ గై. షీ సెడేటెడ్ హిమ్, బట్ సెడేషన్ ఓవర్డోస్ అయ్యేసరికి ఏమైంది, తను చనిపోయాడు. What exactly happened in Yemen and why did the Yemen government give her the death sentence? ఒక్కొక్క కంట్రీలో పనిష్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కువగా ఇస్లామిక్ కంట్రీస్లో వేరే వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా ఉండే విధంగా గవర్నమెంట్ ఎవరికైతే పనిష్మెంట్ ఇస్తారో ఆ పనిష్మెంట్ చూసి వేరే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి. సార్, ఇండియా గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది దానికి? మన ఇండియన్స్ వేరే కంట్రీలో ఉంటే వాళ్ళని ఏమంటాం మనం, ఇండియన్ డయాస్పోరా అంటాం. ఎప్పుడైతే ఇండియన్ డయాస్పోరా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండియన్ గవర్నమెంట్ నీడ్ టు సపోర్ట్. అదే స్టాండ్ మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో చెప్పింది, ఏమని మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి. Hello all, welcome to Amigos IAS Academy. I'm Navya and I'm incredibly excited but a little nervous to kick things off with a topic that often swept under a rug: blood money. What blood money is, what actually happened in Yemen, what are the ethical dilemmas and challenges involved in blood money. To explore more on this topic, I'm joined by Professor Santosh Rao sir, who is expertise in political science and international relations. Welcome sir, welcome to the podcast. Sir, can you explain who Nimisha Priya is and why her case in the news now? See Navya, actually Nimisha Priya case is all about, first we'll try to decode the things in a very simplified manner. She's Indian citizen, point number one, and she is from Kerala. Actually Nimisha Priya by profession she is nurse. So వీళ్ళు ఏం చేశారంటే 2015లో దే వెంట్ టు యెమెన్. యు నో దట్ యెమెన్ కంట్రీ, ఓకే, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అరబ్ పెనిన్సులా. 2015లో యెమెన్కి వెళ్ళిన తర్వాత 2017 వరకు అక్కడ వాళ్ళు యెమెన్లోనే ఉన్నారు. సో 2017లో ఏం జరిగిందంటే దే స్టార్టెడ్ నర్సింగ్ హోమ్ ఆర్ క్లినిక్ టైప్ స్టార్ట్ చేశారు అనమాట. సో ఇన్ 2017 when they started the clinic, 2019 COVID time లో obviously Nimisha Priya of this husband and the daughter, they returned to India, but she stayed over there and she started another clinic with a Yemenis person. ఈ యెమనీ సిటిజన్ ఎవరైతే ఉన్నారో తను అవుతాను. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఈ క్లినిక్ లాంటి పర్మిషన్ ఇవ్వాలంటే యెమెన్ సిటిజన్ ఉండాలి ఖచ్చితంగా. సో యెమెన్ సిటిజన్తో స్టార్ట్ చేశారు. ఫైన్, స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ దిస్ గై స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ హర్. ఓకే, అంటే తన మ్యారేజ్ పేపర్స్ ఇతని దగ్గర పెట్టుకొని ఇవ్వకపోవడం, అండ్ ఫైనల్గా తన పాస్పోర్ట్ కూడా, సో ఈ నిమిషా ప్రియ పాస్పోర్ట్ కూడా తన దగ్గర పెట్టేసేసుకుని, పాస్పోర్ట్ లేకపోతే తను రాలేదు కదా ఇండియాకి. సో ఆ టైంలో వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ అవ్వడం. ఈ కాంటెక్స్లో తను ఒకసారి జైలు, అంటే కొన్ని కేసెస్ తన పైన అక్యూజేషన్ అవ్వడం వల్ల తను జైలు కూడా వెళ్ళింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత సో నిమిషా ప్రియ చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే షీ వాస్ బీన్ ఎక్స్పోజ్డ్ టు మచ్ టార్చర్ బై దిస్ గై. సో వీళ్ళు ఏం చేస్తారు, నిమిషా ప్రియ షీ సెడేటెడ్ హిమ్. కొన్ని డ్రగ్స్ అంటే కొన్ని మెడిసిన్ లాంటివి ఇచ్చేసి సెడేషన్ ఇచ్చారనమాట. సెడేషన్ అంటే లైక్ అన్కాన్షియస్లో ఉండే విధంగా. బట్ సెడేషన్ ఓవర్డోస్ అయ్యేసరికి ఏమైంది, తను చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత నౌ షీఈస్ ట్రయలింగ్ ఫర్ మర్డర్ ఛార్జెస్కి తను ఇప్పుడు ట్రయల్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి మర్డర్ రెండు విషయాలు ఉంటుంది మళ్ళీ, అది ఇంటెన్షనల్ మర్డరా అన్ఇంటెన్షనల్ మర్డరా. లీగల్ లాంగ్వేజ్లో మనం అన్ఇంటెన్షనల్ మర్డర్ మనం ఏమంటామంటే కల్పబుల్ హోమిసైడ్ అంటాం అనమాట. కల్పబుల్ హోమిసైడ్. నౌ షీఈస్ ట్రయలింగ్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్, అంటే తను ఇంటెన్షనల్ గా చేయలేదు మర్డర్, అన్ఇంటెన్షనల్ గా జరిగింది అని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఇది ఓవరాల్ గా నిమిషా ప్రియ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, యెమెన్కి ఎందుకు వెళ్ళింది, ఇప్పుడు తను మర్డర్ ఛార్జెస్ ఏం ఫేస్ చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, what exactly happened in Yemen and why did the Yemen government give her the death sentence, sir? సో ద పాయింట్స్ హియర్ నవ్య, మనకి సో ఒక్కొక్క కంట్రీలో పనిష్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో డెత్ పెనాల్టీ అనేది ఉండదు, ఎంత సివియర్ ఉన్నా కూడా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటుంది.
కొన్ని కంట్రీస్లోనేమో సివియర్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఉంటుంది. ఆ డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూషన్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం క్లాసులు చాలాసార్లు అనుకున్నట్టుగా. అంటే కొన్ని కంట్రీస్లో డెత్ పెనాల్టీ బై హ్యాంగింగ్ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో ఎలక్ట్రోక్యూషన్ అంటే ఎలక్ట్రిక్ చైర్లో ద్వారా, అండ్ కొన్ని కంట్రీస్లో మనకి లీథల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ విధంగా ఉంటుంది. ఎక్కువగా ఇస్లామిక్ కంట్రీస్లో వీళ్ళు ఫాలో అయ్యేటటువంటి జస్టిస్ ఎలా అంటే వీళ్ళు మనకి మెయిన్గా సో జస్టిస్ ఇన్ సచ్ మేనర్ దట్ వేరే వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా ఉండే విధంగా సో దే విల్ డిస్కరేజ్ చేసే విధంగా దీన్ని మనం ఏమంటామంటే డిటరెన్స్ అంటారు అనమాట. జస్టిస్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటరెన్స్. డిటరెన్స్ అంటే ఏంటి, మనం గవర్నమెంట్ ఎవరికైతే పనిష్మెంట్ ఇస్తుందో ఆ పనిష్మెంట్ చూసి వేరే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సౌదీ కానీ లేదా యెమెన్ కానీ ఇట్లాంటి కంట్రీస్ అన్ని కూడా సో ఈ సివియర్ పనిష్మెంట్ ఏంటంటే డెత్ పెనాల్టీ. ఓకే ఫైన్ సార్, ఇండియా గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది దానికి? యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్స్ వేరే కంట్రీలో ఉంటే వాళ్ళని ఏమంటాం మనం ఇండియన్ డయాస్పోరా అంటాం. ఎప్పుడైతే ఇండియన్ డయాస్పోరా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండియన్ గవర్నమెంట్ నీడ్ టు సపోర్ట్. అట్ ద మూమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ సపోర్టింగ్. అదే స్టాండ్ మనకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో చెప్పింది ఏమని, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి. యాక్చువల్లీ నిమిషా ప్రియా బిహాఫ్ లో నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ అయింది. అండ్ దే ఆర్ సీకింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేయాల్సింది ఏ విధంగా, నెంబర్ 1 లీగల్ గా అండ్ సెకండ్ 1 డిప్లొమాటిక్. ఓకే, ఆ 2 ways లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీస్. అండ్ నౌ టుడే నిన్న మీరు చూడొచ్చు, నిన్న ఆర్టికల్ టుడే న్యూస్ పేపర్లో మెయిన్గా తనకి డెత్ పెనాల్టీ ఏదైతే ఉందో అది కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినట్టుగా తనకు ఆ రిలీఫ్ అనేది వచ్చింది. దట్ ఇస్ డిప్లొమాటిక్ విన్ ఫర్ ఇండియా అని మనం చెప్పొచ్చు. What is blood money or diya which is called in Islamic law? ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు నిమిషా ప్రియా కండిషన్ లో ఇప్పుడు తను మెయిన్ గా ఏ ట్రయల్ ని తను వెళ్తుంది, ఈ యొక్క మర్డర్ బేస్. సో మర్డర్ ట్రయల్ లో ఏంటంటే డెత్ పెనాల్టీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ లైక్ సౌదీ అరేబియాలో కానీ యెమెన్ లో కానీ ఇరాన్ లో కానీ ఎవరికైతే కనుక డెత్ పెనాల్టీ ఉందో మీరు డెత్ పెనాల్టీ నుంచి ఎక్స్క్యూజ్ అవ్వాలంటే ఒకటే మార్గం, అదేంటంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎవరి ఫ్యామిలీ అయితే సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ మనం అనేది విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారనుకోండి బై టేకింగ్ కంపన్సేషన్, అంటే మనం డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి కంపన్సేట్ చేసామనుకోండి, దెన్ మనకు డెత్ పెనాల్టీ అనేది ఎగ్జంప్షన్ ఇస్తారనమాట. దీన్ని మనం బ్లడ్ మనీ అంటాం అనమాట. సో బ్లడ్ మనీ అనేది షరియా లాలో ఉంది, ఇస్లామిక్ లాలో షరియా లా. ఇస్లామిక్ రిలీజియన్ ఎక్కువగా షరియా లా ఫాలో అవుతారు. షరియా లాలో బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఈ బ్లడ్ మనీ ఏం చెప్తుంది, బై గివింగ్ మనీ టు విక్టిమ్స్ ఫ్యామిలీ, ఓకే, ద పర్సన్స్ డెత్ పెనాల్టీ కెన్ బి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ మనీ. ఇండియన్ లీగల్ సిస్టమ్ లో బ్లడ్ మనీ లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా సార్? సో అట్ ద మూమెంట్ మనకి బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కానీ ఇండియన్ క్రిమినల్ లాలో కానీ బ్లడ్ మనీ లేదు స్టేట్ అవే. బట్ మనకి ప్లీ బార్గెనింగ్ అనేది ఉంది. ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటి అంటే తప్పు చేసిన పర్సన్ అతను తప్పు చేశాడని ప్రూవ్ అయిన తర్వాత కూడా ఆ ప్రాసెస్లో అంటే కంప్లీట్గా ప్రూవ్ అయ్యే ప్రాసెస్లో తను నిజంగానే తప్పు ఒప్పుకున్నాడు అనుకోండి, ఈ నేరం నేనే చేశానని చెప్పేసి అప్పుడు అతనికి తక్కువ శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ప్లీ బార్గెనింగ్ అంటాం. ఓకే, కాకపోతే బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ మన లీగల్ సిస్టమ్ లో నాట్ అప్రూవ్డ్. సో వాట్ ఈస్ దిస్ ప్లీ బార్గెనింగ్ విచ్ యు రెఫర్డ్ జస్ట్ నౌ? సో ప్లీ బార్గెనింగ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ తప్పు నేను చేశానని ఒప్పుకున్నాడు అన్నమాట ముందుగానే. అంటే దానివల్ల ఏమవుతుంది, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యొక్క టైం సేవ్ అవుతుంది, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ టైం సేవ్ అవుతుంది. సో కాబట్టి అతను తప్పు ముందుగానే ఒప్పుకుంటున్నాడు కాబట్టి అతనికి ఇచ్చేటటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పనిష్మెంట్ మనం తగ్గియచ్చు. దీన్ని ప్లీ బార్గెనింగ్ నేమ్ లోనే ఉంది కదా, బార్గెనింగ్ అని చెప్పేసి. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ అలౌ ప్లీ బార్గెనింగ్ ఇన్ ఇండియా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ప్లీ బార్గెనింగ్ వచ్చేసినవి మనకి అన్ని కేసెస్ లో అలౌ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పర్సన్ ని మర్డర్ చేసి కోర్టు దగ్గరికి వెళ్ళి లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేనే చేసా ఒప్పుకున్నాను అనుకోండి, వాళ్ళకి పనిష్మెంట్ తగ్గించడం అంటూ ఏముండదు. సో ప్లీ బార్గెనింగ్ ఎక్కడ ఎలిజిబుల్ అంటే ఏ పనిష్మెంట్స్ అయితే కనుక జనరల్ గా లెస్ దాన్ 7 years పనిష్మెంట్ ఉంటుందో అంటే నాన్ సివియర్ క్రైమ్స్ అనమాట, ఆ కండిషన్ లోనే ప్లీ బార్గెనింగ్ అనేది అప్లికబుల్. దాంతోపాటు ఏదైనా క్రైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ లాంటి విషయాల్లో ప్లీ బార్గెనింగ్ నాట్ అప్లికబుల్. అలా క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ హూ ఆర్ లెస్ దాన్ 14 years of age, ఉమెన్, సెక్షువల్ హెరాస్మెంట్ ఇట్లాంటి కేసులో ప్లీ బార్గెనింగ్ అనేది అప్లికబుల్ కాదు. అంటే ప్లీ బార్గెనింగ్ అనేది జనరల్ గా నాన్ సీరియస్ కేసులో అండ్ వేర్ పనిష్మెంట్ ఈస్ లెస్ దాన్ 7 years అక్కడ ప్లీ బార్గెనింగ్ అనేది అప్లికబుల్ ఉంటుంది. అంటే లీగల్ గా చెప్పాలంటే జనరల్ గా మనకి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్
ఇక్కడ ప్లీ బార్గెనింగ్ అప్లికేబుల్ ఉంటుందని చెప్పొచ్చు. Sir, in what kind of cases does this blood money is usually applied? So blood money is applicable generally, like I said earlier, Islamic countries lo, especially death penalty cases lo, this one is applicable. And generally it is applicable in countries like Saudi Arabia, Iran and Kuwait. These countries it is applicable. Actually historical గా చూస్తే ఇంతకు ముందు ఇట్లా బ్లడ్ మనీ ఆప్షన్ ద్వారా కొంతమంది ఇండియన్స్ రిలీజ్ అయ్యారు ఇదివరకు. Now we are exploring the same option for this Nimisha Priya also. Sir, how does Diya aim to promote reconciliation? Is it about the death sentence and all? As reconciliation అంటే మీనింగ్ ఏంది? ఇద్దరి మధ్యలో ఒక రాజీ లాంటిది, అంటే ఇద్దరి మధ్యలో ఒక కాంప్రమైజ్ లాంటిది. ఇప్పుడు దియా వల్ల ఇది రెండు ఫ్యామిలీస్ మధ్యలో కాంప్రమైజ్ వస్తున్నట్టే కదా. అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడం ద్వారా, ఓకే, సో విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా క్షమించినట్టే కదా ఈ పర్సన్ ని. అలా కాకుండా సో ఈ ఆప్షన్ లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది సైకిల్, అతను పనిష్ అవ్వడము, మళ్ళీ ఆ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవ్వడము, ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి వీ కెన్ సే డెఫినెట్లీ ఇట్స్ రీకన్సిలేషన్, కాంప్రమైజ్ బిట్వీన్ ద ఫ్యామిలీస్. కాకపోతే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఈ దియాను ఒప్పుకుంటారో ఆ విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు లార్జ్ హార్టెడ్ అండ్ కైండ్ హార్టెడ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన చేసిన క్రైమ్ ని వాళ్ళు క్షమించి, ఓకే, అండ్ దే ఆర్ అలౌయింగ్ ద పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ డెత్ పెనాల్టీ. What are the ethical dilemmas involved in this blood money for commuting the death sentence? సో రిగార్డింగ్ ది ఎథికల్ డైలమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎథికల్ డైలమా అంటే ఏంటి? ఎథికల్ డైలమా అంటే ఏది కరెక్ట్ రెండు విషయాల మధ్యలో. ఇప్పుడు ఎథికల్ డైలమా ఇక్కడ వచ్చేసేసి మనం డబ్బులు ఇవ్వడం ద్వారా ఒక పర్సన్ డెత్ పెనాల్టీని తగ్గించగలుగుతున్నాము అంటే కనుక డబ్బులు ఇవ్వడం కరెక్టా, లేదా ఇలా అయితేనే రిలీజ్ చేయడం కరెక్టా, ఇది ఏది కరెక్ట్ అనే ఎథికల్ డైలమా వచ్చినప్పుడు కొంతమంది యొక్క ఒపీనియన్ ఏంటంటే, విక్టిమ్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే చాలా పూర్ కండిషన్ లో ఉంటారో వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ ని మనం ఎక్స్ప్లోర్ చేసి, అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నట్టే కదా, ఇది కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్. ఇంకొంతమంది చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు కైండ్ హార్టెడ్ గా ఉండి ఈ పర్సన్ క్షమిస్తున్నారు కదా, అంటే దీనివల్ల వైలెన్స్ సర్కిల్ ని బ్రేక్ చేసినట్టే కదా అని చెప్పేసి కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మెయిన్ ఎథికల్ డైలామా ఈజ్ ఆల్ అబౌట్ మనం ఒక పర్సన్ లైఫ్ కి మనం ప్రైస్ అనేది వెల కట్టగలుగుతామా? ప్రైస్ వెలగట్టలేము కదా. అట్లాంటప్పుడు డబ్బులు ఇచ్చి ఒక పర్సన్ చేసిన తప్పుని అతన్ని ఎలా ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనేది మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ఎథికల్ డైలమా. రిపీట్ ఆల్రెడీ ఆ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయండి, అన్ని క్వశ్చన్స్ అడగాలని ఏం లేదు. Sir, how can victims' family can exploit this system, especially in poor countries? Yes, as this is happening in especially poor and Islamic countries, these victims' families in their desperate conditions, by knowing their desperate conditions, ఏం చేయొచ్చు? సరే ఎలాగో వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి కదా అని చెప్పేసి మనం కొన్ని డబ్బులు కాకపోతే ఇంకెక్కువ డబ్బులైనా ఇచ్చేసి మనం మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. అక్కడనే కాదు, ఇండియాలో కూడా ఏదైనా హై ప్రొఫైల్ కేసులలో కొంతమంది, అంటే ఎవరైతే గనక అక్యూజ్డ్ పర్సన్ రిచ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు, విక్టిమ్ ఫ్యామిలీస్ పూర్గా ఉన్న వాళ్ళు, వాళ్ళ డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేస్తున్నారు కదా. మనకి లీడర్ మూవీలో కూడా అంతే కదా. సో ఇట్లా మనకి విక్టిమ్ ఫ్యామిలీ ఎక్స్ప్లోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. Sir, how does Yemen civil war complicate India's diplomatic efforts in this case? Yes, very good question, Avya. ఇక్కడ ఏంది విషయం ఏంటంటే, మనం ఈ నిమిషా ప్రియాని ఏ కంట్రీ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాం? యెమెన్. యెమెన్ లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే గనక మనం ఆ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ బ్లడ్ మనీని వర్కౌట్ ఎట్లా చేయొచ్చు. బట్ ఇప్పుడు యెమెన్ లో స్టేబుల్ గవర్నమెంట్ ఉందా? లేదు. మనం ఈవెన్ మనం పొలిటికల్ సైన్స్ లో కూడా మాట్లాడుకున్నట్టుగా, సో ఎక్కడైతే కనుక స్టేబుల్ గవర్నమెంట్ ఉండదో అక్కడ కంట్రీస్, అక్కడ ఉన్న కమ్యూనిటీస్ ఏమవుతాయి, వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటాం? సివిల్ వార్ అంటాం. ఇప్పుడు యెమెన్ లో సివిల్ వార్ ఉంది. ఎస్పెషల్లీ యెమెన్ లో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హౌతీస్ ఉన్నారు కదా, హౌతీ రెబెల్స్. సో వీళ్ళతో డీల్ చేసి అండ్ ఒక కంక్లూజన్ తీసుకురావడం అనేది డిప్లొమాటిక్ ఛాలెంజ్. నౌ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు bypass this kind of challenges. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ తో డీల్ చేసేదానికన్నా ఇట్లాంటి ఒక సివిల్ వార్ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి కంట్రీ గవర్నమెంట్ డీల్ చేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పొచ్చు. Okay, sir. Sir, what are the challenges India face while negotiating this case with the victim's family? So the main challenge is number one, Indian legal system and their legal system is different. Yeah. That means here the conflict between the two legal system. And another thing is diplomatic level. Stable government as well as a country which is facing the civil war. So ఈ challenges మనము చూడొచ్చు విజిబుల్ గా ఈ పర్టికులర్ కండిషన్ లో. How can India better prepare for its migrant workers for its legal work in overseas? Okay, very simple. సో లిజన్, అసలు ఇట్లాంటి కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? మెయిన్ ఎందుకు వస్తున్నాయంటే మన వాళ్ళకి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల.
సో ఎస్పెషల్లీ మనం బ్రాడ్ గా తీసుకుంటే ఇండియన్స్ అబ్రాడ్ వెళ్తున్న వాళ్ళు బ్లూ కలర్ లేబర్ అండ్ వైట్ కలర్ వర్క్. ఫస్ట్ మనం బ్లూ కలర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బ్లూ కలర్ వర్కర్స్ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క వేజ్ అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం అని చెప్పేసి ఈ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వెళ్లే కన్నా ముందే ఆ కంట్రీ యొక్క బేసిక్ లీగల్ సిస్టమ్ పైన, బేసిక్ సివిక్ సెన్స్ పైన మనం ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకుండా ఇట్లాంటి లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. Thank you, sir. Thank you for sharing your wonderful insights. It was an eye-opening conversation.